Hello students, welcome back to our channel Royal Education with Ragini. మనం ఈ రోజు క్లాస్లో 10th క్లాస్ బయాలజీ న్యూ సిబిఎస్ఈ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మన ఈ చాప్టర్కి సంబంధించి 2 పార్ట్స్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ 2 పార్ట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో నేను ఆ వీడియో 2 వీడియోస్ యొక్క లింక్ని అయితే మీకు పిన్ చేస్తాను. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్ని మీరు కంటిన్యూ చేయండి. సో ఆ విధంగా అయితే మీకు లెసన్ ఫుల్గా అర్థమవుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో మనం ముందు ఉన్న 2 పార్ట్స్లోనూ లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని న్యూట్రిషన్ గురించి మరియు న్యూట్రిషన్లోని టైప్స్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి చెప్పుకున్నాం. సో ఈ పార్ట్లో మనం న్యూట్రిషన్ ఇన్ అమీబా చెప్పుకుంటున్నాం అనమాట. అంటే అమీబా అంటే ఒక సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజం అనమాట. అమీబా అనేది ఈ సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజంలో న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఇన్ని సెల్స్ ఉంటాయి అంటే మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అయ్యుండి కూడా మనం ఈ విధంగా తీసుకుంటున్నాం ఫుడ్. అమీబా సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజం అయ్యుండి కూడా అది ఆ ఆర్గానిజం ఏ విధంగా ఫుడ్ తీసుకుంటుంది అన్న ప్రాసెస్ని అయితే ఇప్పుడైతే చూద్దాం. సో దాన్నే న్యూట్రిషన్ ఇన్ అమీబా అని అయితే అంటామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకైతే నేను డయాగ్రామ్ రూపంలో ఆల్రెడీ మీకైతే చూపించాను చూడండి. ఫుడ్ అమీబా ఏ విధంగా తీసుకుంటుంది అంటే రిసీవ్ చేసుకుంటుంది, ఏ విధంగా అబ్జార్బ్ చేసుకుంటుంది మొత్తం అన్న విషయాన్ని అయితే మీకు ఆల్రెడీ నేను డయాగ్రామ్ రూపంలో చూపించాను. సో మనం డీప్గా అయితే తెలుసుకుందాం. ఇన్ సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజం ద ఫుడ్ మే బి టేకెన్ ఇన్ బై ఎంటైర్ బాడీ సర్ఫేస్. అంటే ఒక సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజంలో అంటే అమీబాలో ఎంటైర్ బాడీ ద్వారా అంటే దానికి ఉండేది ఒకే ఒక సెల్ కదా, ఆ సెల్లో కూడా న్యూక్లియస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఒక్క సెల్ ద్వారా ఫుడ్ తీసుకోవడం అనేది అయితే కష్టం. సో ఆ సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజమ్స్ అయితే తన అంటే ఆర్గానిజం ఉన్న బాడీ సర్ఫేస్తో మొత్తం ఎంటైర్ బాడీ సర్ఫేస్తో ఫుడ్ని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అమీబా లాగా అనమాట. సో అమీబాకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వేసాను కదా, ఇవి లైక్ ఎలాగంటే నేను చూపిస్తానునండి. సో ఇలా అంటే అమీబాకి డెఫినేట్ షేప్ లేదనమాట. ఇది న్యూక్లియస్ మధ్యలోది డెఫినేట్ షేప్ లేదు. సో ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని సూడోపోడియా అంటాం. సూడోపోడియా అంటాం అనమాట. సూడో మీన్స్ లైక్ ఇక్కడ ఉంది కదా చూడండి, సూడోపోడియా. సూడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్, అంటే సూడో మీన్స్ ఫాల్స్ అని అర్థం, ఫాల్స్. పోడియా మీన్స్ ఫుట్ అని అర్థం, ఫాల్స్ ఫుట్ ఉంటుంది అనమాట. సో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్న అమీబాక్ అయితే సో ఆ ప్రొజెక్షన్స్ని మనం సూడోపోడియా అంటాము. సో అమీబాక్ అయితే డెఫినెట్ షేప్ లేదు. అంటే ఈ సూడోపోడియా ఒక ఫుడ్ని తీసుకునేటప్పుడు అంటే బాడీతో అమీబా బాడీతో ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ సూడోపోడియా అనేది మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా ఒక వలయం లాగా ఏర్పడడం జరుగుతుంది, అంటే బౌండరీ లాగా ఏర్పడడం జరుగుతుంది. అట్లా ఏర్పడి ఫుడ్ని ఆ సూడోపోడియా ద్వారానే తీసుకోవడం జరుగుతుంది అనమాట బాడీ లోపలికి. అంటే అలా వలయం లాగా ఏర్పరచుకున్న దాన్ని ఇలా ఉంది కదా అమీబా. ఇప్పుడు ఇది అనుకోండి ఫాల్స్ ఫీట్, ఇది ఇది వాక్యూల్ మొత్తం. ఈ దీన్నే వాక్యూల్ అంటాము. అంటే ఫుడ్ని తీసుకున్న తర్వాత ఏదైతే బౌండరీ లాగా ఉంటుందో ఆ ఫుడ్ చుట్టూ దాన్నే ఫుడ్ వాక్యూల్ అంటాము. అంటే ఏమంటే అక్కడ స్పేస్ అంతా ఖాళీగా ఉంటుంది, ఆ రీజియన్లో ఏమి ఉండదు అనమాట. ఆ ఫుడ్ని బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాక్యూల్ అన్నది. సో ఇన్సైడ్ ద బాడీ
అంటే బాడీ ఇన్సైడ్లో ఈ ఫుడ్ వ్యాక్యూల్లో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, ఖాళీ ప్రదేశం అన్నాం కదా, ఆ ఫుడ్ వాక్యూల్లోనే ఏదైనా కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి బ్రోక్ డౌన్ అవుతుంది. అంటే ముక్కలు ముక్కలు అవ్వబడుతుంది అన్నమాట. సో సింప్లర్ ఫుడ్ మాలిక్యూల్స్గా అది బ్రోకెన్ అయ్యి బాడీలో డిఫ్యూజ్ అవుతుంది. అంటే మామూలుగా అబ్జార్ప్షన్ అంటారు కదా, అలా డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట సైటోప్లాజంలోకి. అంటే ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట, మనకి లిక్విడ్ లైక్ స్పాంజ్ లాగా ఉంటుంది అమీబా లోపల. సో దాన్నే సైటోప్లాజం అని అంటాము. ఇక్కడ డాట్స్ చూపించాను చూడండి మీకు. దీన్ని అంటే ఇలా ఉంటుంది అనమాట ఇంచుమించు మనకి ఇది ఐ మీన్ ఈ సైటోప్లాజం అనేది అట్లా అంటే ఆ విధంగా నేను ఇండికేట్ అయితే చేశానమాట. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే మొత్తం ఫుడ్ డైజెస్ట్ చేసుకునే తర్వాత ఏదైతే అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ సేమ్ బాడీ సర్ఫేస్ నుంచి సెల్స్ ద్వారా బయటికి, అంటే ఏదైతే మనం ఎలా అయితే రిసీవ్ చేసుకునిందో ఫుడ్ని, అదే విధంగానే మనకి మిగిలిన ఫుడ్ని కూడా బయటికి పంపించేయడం అనేది జరుగుతుందన్నమాట అమీబా. సో ఇలా ఈ అమీబాలోనే కాకుండా పారామిషియం విచ్ ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం. అంటే పారామిషియం కూడా ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, సింగిల్ సెల్ కలిగి ఉంటుంది, సింగిల్ సెల్ అనమాట. సో సింగిల్ సెల్ ఆర్గానిజం అనేది ఇది కూడా ఏ విధంగా ఫుడ్, దీనికైతే మనం అమీబాకైతే నో డెఫినెట్ షేప్ అని అయితే చెప్పుకున్నాం. కానీ పారామిషియంకి డిఫైనెట్ షేప్ ఉంది. అండ్ ఫుడ్ తీసుకునేది కూడా అమీబాలో ఎంటైర్ అంటే సూడోపోడియాతో ఎంటైర్ బాడీతో కలెక్ట్ చేస్తుంది ఫుడ్. కానీ ఇక్కడైతే కన్నా స్పెసిఫిక్ స్పాట్ ఉందన్నమాట పారామిషియంలో ఫుడ్ని రిసీవ్ చేసుకోవడానికి. ఆ స్పాట్ ఫుడ్ అనేది ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళిందంటే ఫుడ్ ఈజ్ మూవ్డ్ టు ది స్పాట్. ఆ ఫుడ్ రిసీవ్ చేసుకునే స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుడ్ బై ద మూమెంట్ ఆఫ్ సీలియా. అంటే మనకి ఇక్కడ నేనైతే డయాగ్రామ్ వేసాను, మీకు కనిపించట్లేదు. సో నేనైతే ఇక్కడ వేస్తాను చూడండి. సో ఈ విధంగా ఉండండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ దీనికి ఇలా సీలియా సేమ్ ఇది కూడా పారామిషియం కూడా మూవ్ అవ్వడానికి ఇలా ఉంటుందన్నమాట. ఇవి సీలియా అంటారు మనం. ఈ సీలియా పారామిషియం మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ సీలియా సహాయంతో ఫుడ్ మాలిక్యూల్ వరకు ఈ పారామిషియం వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్పాట్ ద్వారా ఫుడ్ని రిసీవ్ చేసుకుంటుంది. అలా రిసీవ్ చేసుకొని సేమ్ ఫుడ్ని దానికి ఎనర్జీ కోసం యూస్ చేసుకుంటుంది. అలా యూస్ చేసుకున్న తర్వాత సేమ్ ఏదైతే అన్డైజెస్టివ్ మెటీరియల్ ఏదైతే ఉందో సేమ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ సెల్స్ ద్వారా బయటికైతే రిమూవ్ చేసేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతవరకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి అయితే చూసాం, న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే చూసాము. సో ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏ విధంగా న్యూట్రిషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్, అనిమల్ ఇవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే కదా. హ్యూమన్ బీయింగ్స్ మనము మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే. సో మనలో హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా న్యూట్రిషన్ జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది. ఫుడ్ అయితే ఫస్ట్ ఫుడ్ అయితే మన మౌత్ ద్వారా ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది బాడీలోకి. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్ ద్వారా ఫస్ట్ బిగిన్ అవుతుంది. అంటే మౌత్తోనే స్టార్ట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ బీయింగ్స్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. అండ్ యానస్తో ఎండ్ అవుతుంది అనమాట. ఈ ఎంటైర్ ఏదైతే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో డైజెస్టివ్ ట్రాక్లో, ఈ డైజెస్టివ్ ట్రాక్లో ఒక లాంగ్ కాయిల్డ్ ట్యూబ్ అనేది ఉంటుందన్నమాట. మొత్తం డైజెస్టివ్ పార్ట్స్ ఆఫ్ ది డైజెస్టివ్ ట్రాక్, డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో డైజెస్టివ్ ట్రాక్లో, ఆ పార్ట్స్ అన్నీ కూడా ఒక
లాంగ్ ట్యూబ్లో అంటే ఒక ఇట్లా వంకర్లు ఉన్న ట్యూబ్లో ఉంటాయన్నమాట డిఫరెంట్ పార్ట్స్ అన్నవన్నీ మొత్తం. ఆ లాంగ్ కాయిల్ ట్యూబ్ని మనం ఎలిమెంటరీ కెనల్ అనేసి అంటాం. సో మౌత్ నుంచి స్టార్ట్ అయిన డైజెస్టివ్ సిస్టమ్ యానస్ వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్న ఈ మొత్తం లాంగ్ ట్యూబ్ని మనం ఎలిమెంటరీ కెనల్ అని అయితే అంటాం అనమాట. సో యాక్సెసరీ గ్లాండ్స్ లైక్ లివర్, pancreas and salivary glands and attached to the alimentary canal and forms the digestive system. అంటే కొన్ని పార్ట్స్లో మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే ఎన్నో అంటే ఏదైనా ఒక ఫుడ్డే కాకపోతే ఏదైనా మనం ఒక వర్క్ చేయాలంటే మనకి ఎంకరేజ్మెంట్ ఒక ఎంకరేజ్మెంట్ ఏ విధంగా అయితే అవసరమవుతుందో, సో ఫుడ్ న్యూట్రిషన్ అనేది జరగడానికి కూడా కొంత అయితే ఎంకరేజ్మెంట్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఏవైతే లివర్, ప్యాంక్రియాస్, సలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఇవి ఎలిమెంటరీ కెనల్లో ఒక్కొక్క ప్లేస్లో సిచ్యువేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. లివర్ ఒక తాన, ప్యాంక్రియాస్ ఒక తాన, సలైవరీ గ్లాండ్స్ ఒక చోట అలా అటాచ్ అయ్యి ఉంటాయి ఎలిమెంటరీ కెనల్లో. సో ఈ విధంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది అయితే ఫామ్ అయ్యి ఉంది ఎలిమెంటరీ కెనల్లో. ఈ సెలైవరీ గ్లాండ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని అయితే మనం కింద తెలుసుకుందాం. సో ఇదైతే మన అంటే ఎలిమెంటరీ కెనల్ ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్లో అయితే ఈ డైజెస్టివ్ ట్రాక్ ఎలిమెంటరీ కెనల్ అంటారు. సో ఈ పిక్చర్ దీని గురించి మ్యాటర్ ఇప్పుడైతే మనమైతే న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ చెప్పుకుంటున్నామో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మీరైతే ఈ క్వశ్చన్ నేర్చుకోండి. సేమ్ నేను ఇచ్చిన నోట్స్ ప్రిపేర్ అయినట్టయితే మీరు ఖచ్చితంగా మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు బాగా. సో ఈ నోట్స్ని నేను పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో కావచ్చు, కామెంట్ బాక్స్లో కావచ్చు నేను పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ని నోట్స్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదైతే మనకి మొత్తం ఈ హ్యూమన్ బీయింగ్ యొక్క ఎలిమెంటరీ కెనల్ డైజెస్టివ్ ట్రాక్ అన్నమాట. సో దీంట్లో ది ఫుడ్ ఇన్సైడ్ ద మౌత్ ఈజ్ మేడ్ ఇంటూ ఏ సాఫ్ట్ పేస్ట్. అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్న తర్వాత మౌత్లోకి అక్కడ సాఫ్ట్ పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. అంటే మనం చ్యూ చేస్తాం కదా, అంటే నవ్వులుతాం ఫుడ్ని, అలా నవ్వులిన ఫుడ్ సాఫ్ట్గా అవుతుంది. అది కూడా టీత్ అండ్ సలైవ ద్వారా. మనకి ఉమ్ములాగా వస్తుంది కదా, ఎంగిలి అంటాము, ఉమ్ము అంటాం. సో అలా వచ్చిన అంటే దాన్నే సలైవా అంటాం. సో సలైవా అండ్ టీత్ ద్వారా ఆ యొక్క సహాయంతో ఈ ఫుడ్ అనేది మౌత్లో ఉన్న ఫుడ్ అనేది పేస్ట్ లాగా తయారవ్వడం అయితే జరుగుతుంది. సో సలైవా అనేది అంటే చెప్పుకున్నాం ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. అదే ఎంగిలి అన్నాం కదా, దాన్ని సలైవా అంటాం. అది ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. ఆ సలైవానే ఫుడ్ని సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట. మౌత్లో ఉన్న ఫుడ్ని సాఫ్ట్గా చేస్తుంది మరియు వెట్ అంటే తడిగా చేస్తుంది. ఫుడ్ అంతా డ్రైగా ఉంటే అది చూసారు కదా ఎలిమెంటరీ కెనల్ ఎంత సన్నగా ఉంది. అది చాలా ఎలిమెంటరీ కెనల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. అక్కడ డైజెస్ట్ అవ్వాలంటే కూడా ఫుడ్ అవ్వదన్నమాట. సో లోపలి వరకు స్టమక్ వరకు వెళ్ళదు. అలా వెళ్ళడానికి సో వెట్గా సాఫ్ట్గా చేయడానికి సలైవ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ సలైవా హ్యాజ్ అన్ ఎంజైమ్ అనమాట. సలైవా ఒక ఎంజైమ్ని కలిగి ఉంటుంది. ఆ ఎంజైమ్స్ని సలైవరీ ఎమైలేజ్ అని అంటాం అనమాట. అంటే ఈ ఎంజైమ్స్ అంటే ఏంటనేది ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక వర్క్ చేయాలంటే అంటే మనం చదవాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, టీచర్స్ ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి. ఇదే విధంగానే ఈ మన బాడీలో న్యూట్రిషన్ జరగాలన్నా, ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా అంటే వేరే వాటి నుంచి అయితే ఎంకరేజ్మెంట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది వేరే పార్ట్స్ నుంచి. సో అలా ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాటిని ఎంజైమ్స్ అని అంటాము. దాంట్లో సలైవరీ అంటే మన సలైవాలో సలైవరీ ఎమైలేజ్ అనేసి ఒక ఎంజైమ్ అదొకటి ఉందన్నమాట. ఇది
మౌత్లోనే స్టార్చ్ని అంటే ఏవైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో ఆ కార్బోహైడ్రేట్స్ని స్టార్చ్గా పార్షియల్గా డైజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ సలైవరీ అమైలేస్ ద్వారా. అర్థమైందా? ఈ సలైవరీ గ్లాండ్స్ మనకి ఎక్కువగా ఇక్కడ దవడ కింద, ఇది దవడ కింద పార్ట్ అనమాట. అంటే మన ఏదైతే నెక్ ఉందో ఆ నెక్ పార్ట్లో అంటే మొత్తం సలైవరీ అమైలేస్ 3 పేర్స్ ఉంటాయి. అంటే 3 పేర్స్ ఉంటాయి. అవి ఒకటి నెక్ బాగా అంటే నెక్ కింది భాగంలో ఉంటాయి అన్నమాట. ఒక పేర్ రైట్ సైడ్, ఒక పేర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ నాలుక పైభాగం అనేది ఉంటుంది కదా, అంటే మనం మాట్లాడేటప్పుడు నాలుక పైన టచ్ అవుతూ ఉంటుంది కదా, ఆ పార్ట్లో ఒక పేర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ 3 పేర్స్ ఆఫ్ సలైవరీ అమైలేస్ కలిసి మన మౌత్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని పార్షల్గా డైజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సలైవరీ అమైలేస్ ద్వారా. ఇలా బాగా నమిలిన ఫుడ్ అనేది, మౌత్లో బాగా నమిలిన ఫుడ్ అనేది ఇట్ పాసెస్ డౌన్, అంటే అది ఇంటూ స్టమక్, అంటే స్టమక్లోకి వెళ్తుంది అనమాట. అలా నవిలిన ఫుడ్ అనేది దేని ద్వారా వెళ్తుంది అంటే ఇది ఒక మార్గం ఉండాలి కదా స్టమక్ వరకు వెళ్ళాలంటే, ఆ మార్గాన్నే ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ ట్యూబ్ అంటే అది ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే సో ఈ ట్యూబ్నే ఈసోఫాగస్ ట్యూబ్ అంటాం. సో ఇది మౌత్ కదా, దీని ద్వారా వచ్చిన ఫుడ్ అనేది ఇక్కడ చ్యూ చేయబడి ఈ ఫుడ్ నెమ్మదిగా ఈ ఈసోఫాగస్ ట్యూబ్లో నుంచి ఈ స్టమక్లోకి రావడం జరుగుతుంది. సో ఇది స్టమక్ అనమాట. ఈ ఈసోఫాగస్ నుంచి ట్రావెల్ చేసి ఈ స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతుంది. చూసారు కదా. సో ఇలా ఫుడ్ ఆ లాంగ్ అంటే ఈసోఫాగస్ లాంగ్ ట్యూబ్ నుంచి ఫుడ్ స్టమక్లోకి వెళ్ళే సమయంలో ఒక రిథమిక్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఫుడ్ తింటూ ఉంటే ట్యూబ్ ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో ఎట్లా అంటే సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అనేది ఉంటుంది. ఇలా లాంగ్ ట్యూబ్ లాగా ఉంటుంది ఈసోఫాగస్ ట్యూబ్. ఎక్కడైతే ఫుడ్ అయితే వస్తుందో అక్కడ కాంట్రాక్షన్స్ జరుగుతాయి. చూసారా, ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఉన్న చోట కొద్దిగా ఉబ్బింది, మిగతా చోట ట్యూబ్ లాగా ఉంది. సో ఇలా కాంట్రాక్షన్స్ అనేది జరగడం జరుగుతుందన్నమాట ఈసోఫాగస్ ట్యూబ్లో. ఈ కాంట్రాక్షన్స్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. చూసారా, ది రిథమిక్ కండిషన్స్ ఆర్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్. సో ది స్టమక్ ఈజ్ హాలో, అంటే స్టమక్ అనేది ఖాళీ అనమాట, ఖాళీగా ఉన్న ఒక మజిల్ ఆర్గన్ అనమాట. ఈ మజిల్ ఆర్గన్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అవి కూడా ఇక్కడ స్టమక్ చుట్టూ, అంటే స్టమక్ లోపలే వాల్స్ లాగా, స్టమక్ పైన వాల్స్ లాగా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సిచ్యువేట్ అయ్యి ఉంటాయన్నమాట. అట్లా సిచ్యువేట్ అయ్యి స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి ఏవేవి ప్రొడ్యూస్ అవుతాయంటే పెప్సిన్, HCl, మ్యూకస్. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్ డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఒకటే తీసుకోం కదా, మనం ఫుడ్లో ప్రోటీన్స్ తీసుకుంటాం, ఫ్యాట్స్ తీసుకుంటాం, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాం. సో ఈ పెప్సిన్ అనే ఎంజైమ్, అంటే ఇవన్నీ కూడా ఎంజైమ్ అనమాట. పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ HCl ఈజ్ ఏ యాసిడ్ అనమాట. ఈ HCl యాసిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం కింద చూసుకుందాం. సో మ్యూకస్ అంటే ఏంటి ఇప్పుడు కూడా చూద్దాం ఇది కూడా. సో మనం ఆల్రెడీ అయితే చెప్పుకున్నాం పెప్సిన్ ప్రోటీన్ డైజెషన్ ఎంజైమ్ అని. ఏదైతే స్టమక్ మీడియం ఏదైతే ఉంటుందో అది అంటే ఆల్కలీగా ఉంటుందన్నమాట. అంటే బేసిక్ నేచర్లో ఉంటుంది. ఈ మీడియంని యాసిడిక్ ఫర్ ద ప్రాపర్ యాక్షన్, యాసిడిక్గా చేంజ్ చేయడానికి ఈ ప్రాపర్ యాక్షన్ ఆఫ్ ది పెప్సిన్ చేస్తుందన్నమాట, యాసిడిక్ మీడియంలోకి తేవడానికి. ది మీడియం ఆఫ్ ది స్టమక్ షుడ్ బి యాసిడిక్ ఫర్ ది ప్రాపర్ యాక్షన్ ఆఫ్ ది పెప్సిన్.
అంటే ఈ పెప్సిన్ యాక్షన్ జరగాలంటే ప్రోటీన్స్ మీద స్టమక్ నేచర్ అనేది యాసిడిక్గా ఉండాలి. సో యాక్చువల్గా అయితే మన స్టమక్ అయితే బేసిక్ నేచర్లో ఉంటుంది. సో యాసిడిక్ నేచర్లో ఉండాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హెచ్సిఎల్ కూడా మన గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అవుతుందని. సో ద మీడియం ఆఫ్ ది స్టమక్ ఈజ్ మేడ్ యాసిడిక్ బై హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హెచ్సిఎల్ ద్వారా మన స్టమక్ని యాసిడిక్గా ఉంచడం జరుగుతుంది. సో హెచ్సిఎల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. అది మనం ఆల్రెడీ తెలిసి కెమిస్ట్రీలో నేర్చుకున్నాం. హెచ్సిఎల్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ అన్నది. సో ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ది స్టమక్ వాల్స్. సో అది ఒక్క రవ్వ మన ఏదైనా స్కిన్ మీద పడినప్పుడు మొత్తం స్కిన్ అంతా కూడా అట్లీస్ట్ ఒక డ్రాప్ పడిన స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అలాంటిది మన స్టమక్లో హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో వాల్స్ మీద అది డ్యామేజ్ చేయడానికి చూస్తుందన్నమాట. సో అందుకే ఏ థిన్ లేయర్ ఆఫ్ మ్యూకస్ అంటే మ్యూకస్ అని చెప్పుకున్నాం కదా, మ్యూకస్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో మ్యూకస్ ఉంటుందనేసి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో. సో ఈ మ్యూకస్ అనేది మనకి స్టమక్ వాల్స్ చుట్టూ ప్రొటెక్ట్ చేస్తుంది, హెచ్సిఎల్ గ్యాస్ నుంచి, హెచ్సిఎల్ యాక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మనం టైంకి ఫుడ్ తినాలి అంటారు. అలా ఫుడ్ తిన్నప్పుడు ఈ హెచ్సిఎల్ అనేది పెప్సిన్ మీద యాక్ట్ చేయడానికి హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మన స్టమక్లో ఫుడ్ ఉండదో ఆ టైంలో హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది మన స్టమక్ వాల్స్ మీద పడుతుంది. అంటే ఎన్ని రోజులని మ్యూకస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మ్యూకస్ని కూడా కొన్ని రోజులకైతే డెస్ట్రాయ్ చేసేసి అది అంటే మనం అంటూ ఉంటాం కదా గ్యాస్ట్రిక్ ఉందనేది. సో దీనివల్లే ఏర్పడుతుంది అన్నమాట గ్యాస్ట్రిక్ అన్నది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టమక్ దెర్ ఈజ్ ఎ మస్కులర్ స్ప్లింటర్ కాల్డ్ యాజ్ అ పైలోరిక్ స్ప్లింటర్. అంటే ఇక్కడ మనం చూసుకుంటాం కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టమక్లో ఇక్కడ ఇది ఎండ్ అనమాట. ఈ ఎండ్లో ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పైలోరిక్ స్పింక్టర్ దేనికి ఉపయోగపడుతుందంటే కాల్డ్ చూడండి, దిస్ స్పింక్టర్ ఇంక్రీజ్ ద పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్. అంటే పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని స్లోగా స్మాల్ ఇంటెస్టైన్లోకి తేవడం జరుగుతుందన్నమాట. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఇదంతా ఈ మధ్యలో ఉండే పార్ట్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్టమక్ నుంచి ఈ స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్షన్ ఉండడం జరుగుతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకి మొత్తం ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. అలా ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత లాంగెస్ట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది మన బాడీలోనే, అంటే ఎలిమెంటరీ కెనల్లోనే లాంగెస్ట్ ట్యూబ్ అనమాట. అవునా, ఇట్ ఈజ్ స్లైట్లీ కాల్డ్ ఫిట్. అంటే ఇది ఎక్కువ చాలా కాయిల్డ్గా, అంటే వంకర్లు ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే సో మనం చెప్పుకున్నాం కదా అది లాంగ్ ట్యూబ్ అనేసి. ఆ లాంగ్ ట్యూబ్ మన స్టమక్లో మన బాడీలో ఉండాలంటే ఎంత కాయిల్డ్గా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు కదా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాంక్రియాస్ అని చెప్పుకున్నాం కదా, ఇది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటెస్టైనల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ అంటే బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఇక్కడ ఉంటాయి చూడండి. సో ఏదైతే ఫ్లవర్ లాగా ఉందో దీన్ని ప్యాంక్రియాస్ అంటాము, దీన్ని లివర్ అంటాం. స్టమక్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని లివర్ అని అంటాం. ఈ లివర్లో ఉన్న గ్యాల్ బ్లాడర్ ద్వారా బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు, కానీ ఈ బైల్ జ్యూస్ అనేది ఏవైతే మనం ఫ్యాట్స్ సంబంధించి ఫుడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ గాను లేదంటే స్మాల్ గ్లోబ్యూల్స్ గాను బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ బైల్ జ్యూస్ అన్నది. ఇలా ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కానీ గ్లోబ్యూల్స్గా చేంజ్ చేసే ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అని అంటాం అనమాట. ఏది ఎమల్సిఫికేషన్ అని అంటాం. అర్థమైందా?
సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడండి, ఇంటెస్టైనల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ హ్యావ్ ఎన్ ఎంజైమ్స్. అవి ఆ ఎంజైమ్స్ ఏ వర్క్ చేస్తాయన్నది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ప్రోటీన్స్ మీద పెప్టైడ్స్ అంటే ప్రోటీన్స్ని ట్రిప్సిన్ అనే ఎంజైము పెప్టైడ్స్గా చేంజ్ చేస్తుంది అన్నమాట. అంటే అట్లా డైజెస్ట్ చేస్తుంది. ఫ్యాట్స్ని లైపేజ్ అనే ఎంజైము ఫ్యాటీ యాసిడ్స్ గాను అంటే గ్లిజరాల్స్ గాను డైజెస్ట్ చేయడం అంటే అలా డైజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట, బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది ఫుడ్ని. అండ్ నెక్స్ట్ వన్, స్టార్చ్ని ప్యాంక్రియాటిక్ అమైలేస్ అని అంటాం అనమాట. ఇది మాల్టోస్గా బ్రేక్ డౌన్ చేస్తుంది, స్టార్చ్ని మాల్టోస్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఏది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ అమైలెస్, ప్యాంక్రియాటిక్ అమైలెస్. నెక్స్ట్ పెప్టైడ్స్. ఈ పెప్టైడ్స్ అనేది పెప్టైడ్స్ మనకు ఆల్రెడీ చెప్పుకున్న ప్రోటీన్స్ అనేది ట్రిప్సిన్ అనే ఎంజైమ్ని ఉపయోగించుకొని పెప్టైడ్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక్కడ పెప్టైడ్స్ అనేది అమైనో యాసిడ్స్గా చేంజ్ అవుతుంది. దేని సమక్షంలో? పెప్టిడేజ్ అన్న ఎంజైమ్ సమక్షంలో అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూక్లియిక్ యాసిడ్ అనేది న్యూక్లియస్ యాసిడ్స్ని న్యూక్లియసెస్ అన్న ఎంజైము న్యూక్లియాయిడ్స్గా చేంజ్ చేస్తుంది. న్యూక్లియిక్ యాసిడ్ అనేది ఏం లేదు, ఆర్ఎన్ఏ డిఎన్ఏని న్యూక్లియిక్ యాసిడ్స్ అని అయితే అంటాము. సో ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను ఆల్రెడీ, బైల్ జ్యూస్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై లివర్ కెన్ డూ టూ వర్క్స్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వర్క్ ఎమల్సిఫికేషన్ చెప్పాను. ఫ్యాట్స్ని ఫ్యాట్స్ని కన్వర్ట్ చేస్తుంది. ఏ విధంగా? బిగ్గర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ని స్మాలర్ డ్రాప్లెట్స్గా చేంజ్ చేస్తుంది. ఇలా చేసే సమయంలో ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంక్రీజెస్, అంటే అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ విధంగా స్మాల్ గ్లోబ్యూల్స్గా తయారు చేస్తుందంటే సర్ఫేస్ ఏరియా అంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్ని ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఎంజైమ్స్ కెన్ డైజెస్ట్ దీస్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ మోర్ ఎఫిషియెంట్లీ. అంటే ఇలా స్మాల్గా చేయడం వల్ల, బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఫుడ్ డైజెస్ట్ అనేది స్పీడ్గా అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏదంటే బైల్ ఈజ్ మేక్ ద ఇంటెస్టైనల్ పిహెచ్ ఆల్కలైన్. అంటే చెప్పాం కదా మనం ఆల్రెడీ, అంటే ఇంటెస్టైన్లో అసిడిక్ మీడియం ఉంటుందన్నమాట. అసిడిక్ మీడియం నుంచి అంటే బేసిక్ మీడియంలోకి తేవడానికి బైల్ జ్యూస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఆల్కలీ బేసిక్ నేచర్లోనే కార్బోహైడ్రేట్స్ అనేది డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా డైజెస్ట్ చేసుకోవడానికి బైల్ జ్యూసు ఇంటెస్టైనల్ని పిహెచ్ ఆల్కలైన్గా ఉంచడం జరుగుతుంది, ఆల్కలైన్ మీడియంలో. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా దిస్ ప్రాసెస్ ఈజ్ ఆఫ్ డైజెషన్ గెట్స్ కంప్లీటెడ్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్లోనే మనకి ఫుడ్ డైజెషన్ అనేది జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కార్బోహైడ్రేట్స్ అనేది సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేది అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లిజరాల్స్ గాను బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మొత్తం హ్యూమన్ బీయింగ్స్లోని న్యూట్రిషన్ అనమాట. సో మీకు నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ యొక్క నోట్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్స్ ఒక్కటి ప్రిపేర్ అయితే మీరు మొత్తం మార్క్స్ బాగా గెయిన్ చేయొచ్చు అని నేనైతే చెప్తానమాట. సో నెక్స్ట్ మీకు ఈ చాప్టర్ అయిపోతానంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.